సో ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు ఫండర్స్ గురించి చెప్పాను కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ లైక్ ఫస్ట్ మీకు పైథాన్ బేసిక్స్ కంప్లీట్ లైక్ పైథాన్ కంప్లీట్ గా చెప్పాను, లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ లూప్స్. ఆ తర్వాత ఐ వెంట్ విత్ లైబ్రరీస్ లైక్ నంపై అండ్ పాండాస్. దాంట్లో మినీ ప్రాజెక్ట్స్ లాంటివి కూడా చూపించాను. ఆఫ్టర్ దట్ లైక్ ఆఫ్టర్ దట్ మనం స్టాటిస్టిక్స్ కి వెళ్తున్నాం. సో యూ గెట్ టు నో దట్ ఏంటి అంటే సో ఈ స్టాటిస్టిక్స్ బిజినెస్ అనలైటిక్స్ ఏంటంటే హౌ ఇట్ వర్క్స్ అనేది విల్ సీ ఇన్ టుడేస్ క్లాస్. 1 second. బేసిక్ గా ఈ స్టాటిస్టిక్ బిజినెస్ అనేది ఏంటి అంటే బిజినెస్ అనేది ఒక ఫౌండేషన్ లాగా. సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే లైక్ డేటాని సమ్మరైజ్ చేయడానికి కానీ వాటి ప్యాటర్న్స్ ని వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, లైక్ ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఏంటి ఇదంతా తెలుసుకున్నది. బేసిక్ గా స్టాటిస్టిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఏం డీల్ చేస్తుంది అంటే డేటాని కలెక్ట్ చేయడంలో, లేకపోతే ఆర్గనైజ్ చేయడంలో కానీ, అనలైజింగ్ చేయడంలో కానీ, డేటాని అనలైజ్ చేయడం కానీ, ఇంటర్ప్రిట్ చేయడం, ప్రెజెంట్ చేయడం. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఏం హెల్ప్ చేస్తుంది అంటే డెసిషన్స్ ని తీసుకోవడానికి, అంటే ఒక డేటాని ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీకు డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సపోజ్ ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏమవుతుంది అక్కడ, యావరేజ్ మార్క్స్ ఎంత, ఏ మార్క్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చాయి, ఎంత మార్క్స్ స్ప్రెడ్ అవుట్ అయింది, ఇవి స్టాటిస్టిక్స్ కి ఆన్సర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అనలైజ్ చేసిన తర్వాత అవన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కి స్టాటిస్టిక్స్ అనేవి ఆన్సర్ చేస్తాయి అనమాట బై ప్రెసెంటింగ్ ద డేటా. ఓకేనా. ఈ స్టాటిస్టిక్స్ లో అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఈ స్టాటిస్టిక్స్ ని మనం బిజినెస్ అనలైటిక్స్ లో కానీ, బ్యాంకింగ్ లో, హెల్త్ కేర్ లో, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ కానీ, మషిన్ లెర్నింగ్స్ లో, వెదర్ ఫోర్కాస్టింగ్, సపోర్ట్ అనాలిసిస్, ఇలాంటి వాటన్నిటిలో మనం ఈ స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి సేల్స్ డేటాని అనలైజ్ చేయాలనుకోండి, ఎలా అనలైజ్ చేస్తారు, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ మంత్ లో ఎక్కువ మాక్సిమం సేల్స్ అనేవి ఉంటాయి, ఫ్యూచర్ సేల్స్ ఎలా ప్రెడిక్షన్ చేయాలి, ఇలాంటివి అనమాట. లైక్ ఫ్యూచర్ సేల్స్ ని ప్రెడిక్ట్ చేయడం అని కూడా చెప్పొచ్చు.
అర్థమైందమ్మా బేసిక్ గా. మళ్ళీ చెప్తాను చూడండి. స్టాటిస్టిక్స్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్ కి అదొక ఫౌండేషన్ లాగా అనమాట. ఇది ఏం హెల్ప్ చేస్తుంది అంటే డేటాని సమరైజ్ చేయడంలో కానీ, ప్యాటర్న్స్ ని ఫైండ్ అవుట్ చేయడంలో, అలానే ప్రెడిక్షన్స్ అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఈ ప్రోడక్ట్స్ ని బేస్ చేసుకునో లేకపోతే ఇంకోటి ప్రెడిక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయడానికి వీటికి యూజ్ అవుతుంది. ఓకేనా అమ్మా? సో ఇంకా ఇంట్రొడక్షన్ లో చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ ఏంటి అంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయడంలో, వాటిని ఆర్గనైజ్ చేయడంలో. లైక్ మీకు ట్యూస్డే క్లాస్ లో చూపించాను కదా సార్టింగ్ ఎలా చేస్తుంది ఏంటి అదంతా కూడా. ఐ థింక్ ట్యూస్డే ఆర్ వెన్స్డే క్లాస్ లో నేను మీకు చెప్పినట్టు. సో అలా అన్నమాట. అనలైజ్ చేయడం, ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడం. లైక్ మీకు ప్రోగ్రామ్స్ నేను ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా అప్పుడు చెప్తున్నా కదా మీరు ప్రోగ్రామ్ అనలైజ్ చేయండి అమ్మ, అబ్జర్వ్ చేయండి అని. లైక్ దాట్. ఓకే. అండ్ ఇంటర్ప్రెటింగ్ డేటా, డేటాని ఇంటర్ప్రెట్ చేయడం కానీ లేదా ప్రెజెంటింగ్ డేటాని ప్రెజెంట్ చేయడం. దీనికి మనం స్టాటిస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో బేసిక్ గా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఒక స్టూడెంట్స్ కి 5 మెంబర్స్ కి మార్క్స్ ఇచ్చాము. సో అక్కడ ఏంటి యావరేజ్ మార్క్స్ ఎంత, ఏ మార్క్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి, అలానే స్ప్రెడ్ అవుట్ మార్క్స్ ఏంటి, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కి స్టాటిస్టిక్స్ అనేది ఆన్సర్ చేస్తుంది అనమాట. ఓకేనా? అలానే టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే దానికి ముందు మీకు నేను అప్లికేషన్స్ చెప్పాను, ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇట్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చి లైక్ అప్లికేషన్స్ చూసుకున్నాం. అప్లికేషన్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేది బిజినెస్ అనలైటిక్స్ కి, బ్యాంకింగ్ కి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, మెషిన్ లెర్నింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ స్పోర్ట్ అనాలిసిస్, ఇలాంటి వాటి అన్నిటిలో ఈ స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒక కంపెనీ సేల్స్ డేటాని అనలైజ్ చేస్తుంది కదమ్మా. ఎందుకు అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ మంత్ లో మాక్సిమం సేల్స్ అనేవి నడిచాయి, ఫ్యూచర్ సేల్స్ ఎలాగా, అంటే ప్రోడక్ట్ సేల్స్ ఎక్కువ నడిచాయి కదా, సో దీన్ని వేస్ట్ చేసుకుని ఇలాగా చేస్తారు కదా అందుకని. సో అలానే టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే 2 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే ఆ డేటాని సమ్మరైజ్ చేసి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట, ఆల్రెడీ ఉన్న డేటాని. దీంట్లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాము అంటే మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. ఓకే. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మాత్రమే డిస్క్రైబ్ చేస్తుందమ్మా. కొత్తగా డేటాని తీసుకురావడం లేకపోతే ఎలా లేని డేటాని క్రియేట్ చేయడం కాదు, ఉన్న డేటాని. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబబిలిటీస్ చదివి ఉన్నారో లేదో నాకు తెలియదు, స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు కదా సబ్జెక్ట్. దాంట్లో మీకు సర్టెన్ వాల్యూస్ అనేవి ఇస్తాడు, ప్రాబిలిటీ P1 అండ్ P2 అనో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి ఆల్రెడీ దాని మీద మీన్ ఫైండ్ అవుట్ చేయమని, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని, మోడ్
ఇలాంటివి క్యాలిక్యులేట్ చేస్తారు కానీ మీకు గాలిలో లెక్కలు వేయమని ఇవ్వరు కదా. సో అలా అన్నమాట. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫరెన్షియల్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఇదేంటంటే ఆల్రెడీ శాంపుల్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అని ఏంటంటే శాంపుల్ డేటా అని తీసుకొని ప్రెడిక్షన్స్ లేదా కన్క్లూజన్స్ అనేవి చేస్తుంది, అంటే ఒక సర్టెన్ పాపులేషన్ బేసిస్ మీద. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఏంటవి హైపోథసిస్ టెస్టింగ్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, రిగ్రెషన్స్ అన్నమాట. మీకు హైపోథసిస్ టెస్టింగ్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను, ఓకే. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అనేది ఏంటంటే ఒక స్టాటిస్టిక్స్ కి సంబంధించిన ఒక బ్రాంచ్ లాంటిది అనమాట. ఇది ఏం చేస్తుందంటే కలెక్టెడ్ ఒక శాంపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కన్క్లూజన్స్ ని డ్రా చేస్తుంది అనమాట. ప్రెడిక్షన్స్ చేయడం, డెసిషన్స్ తీసుకోవడం అలా. అంటే ఒరిజినల్ డేటాలో కంటే శాంపుల్ డేటా నుండి ప్రెడిక్షన్స్ అనేవి చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే పాపులేషన్ అంటే ఎంటైర్ గ్రూప్ ఉంటుంది, ఇండివిజువల్స్ గా ఆబ్జెక్ట్స్ కానీ, లేదు అంటే ఒక స్మాల్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుని పాపులేషన్ అని అప్పుడు తీస్తుంది అన్నమాట. ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే లైక్ కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాట్ ఇస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ ఇఫ్ యూ సర్వే ఓన్లీ 1000 పీపుల్, లేకపోతే వీళ్ళు ఏ న్యూ అంటే ఒక న్యూ మెడిసిన్ అది వర్క్ అవుతుందా అన్ని పేషెంట్స్ కి, ఓన్లీ 100 పేషెంట్స్ మీద టెస్టింగ్ అనేది 100 పేషెంట్స్ మీద చేసి అందరి మీద వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. లేదా న్యూ టీచింగ్ మెథడ్ కి చేంజ్ అయిన తర్వాత స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. ఇలాంటి కైండ్ ఆఫ్ అన్నమాట, ఓకేనా అమ్మా. సపోజ్ ఎలాగంటే ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం మార్క్స్ కలెక్ట్ చేసుకోవడం డిఫికల్ట్ కదా. మనం ఏం చేస్తాం, ఒక శాంపుల్ లాగా 200 స్టూడెంట్స్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. యావరేజ్ 72 ఇచ్చి స్టాండర్డ్ డీవియేషన్ బై 8 చేసినప్పుడు ఇక్కడ మనం ఎస్టిమేట్ చేసుకుంటాం యావరేజ్ మార్క్స్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ ఇచ్చుకుని న్యూ టీచింగ్ మెథడ్ ఇంప్రూవ్ చేసిందా లేదా అనేది ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం అన్నమాట, ఓకేనా అమ్మా. అలానే ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లో టెక్నిక్స్ ఎలాగా అంటే హైపోథసిస్ టెస్టింగ్ అన్నమాట, అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, రిగ్రెషన్ అనాలిసిస్, అలాగే ఎనోవా అని ఒకటి ఉంటుంది, అది ఒకటి మెన్షన్. ఈ హైపోథసిస్ టెస్టింగ్ ఏంటి అంటే ఇది ఒక స్టాటిస్టికల్ మెథడ్ అన్నమాట. ఇది ఎందుకు అంటే వెదర్ ఒకవేళ సరిపోయేంత ఎవిడెన్స్ ఉందా లేదా అంటే ఒక పాపులేషన్ ని సపోర్ట్ చేయడానికి కానీ క్లెయిమ్ చేయడానికి కానీ. ఈ హైపోథసిస్ అనేది ఒక అజంప్షన్ అన్నమాట. అంటే ఒక పాపులేషన్ పారామీటర్ ని లైక్ ఏమంటారు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి. దీంట్లో టైప్స్ ఆఫ్ హైపోథసిస్ ఉంటుంది. మీరు ప్రాబిలిటీ చదువుకుంటే మీకు ఐడియా అని ఉంటుంది. నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని ఉంటాయి. ఈ నల్ హైపోథసిస్ లో ఏంటంటే డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయి ఉండదు, ఎఫెక్ట్ ఎగ్జిస్ట్ అయి ఉండదు, రిలేషన్షిప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉండవు. ఓకే, హెచ్ అండ్ ఓ తో ఐ మీన్ జీరో అనుకోండి, హెచ్ జీరోతో అది డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇదేం స్టేట్ చేస్తుందంటే డిఫరెన్స్ ని స్టేట్ చేయడం, ఎఫెక్ట్ ని, రిలేషన్షిప్స్ ని, వీటిని ఎఫెక్ట్ చూస్తుంది అనమాట. హైపోథసిస్ అనేది బేసిక్ గా దేనికి వాడతాం అంటే డ్రగ్ టెస్టింగ్ కి కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, లేకపోతే మార్కెట్ లో రీసెర్చెస్ ఉంటాయి కదా వాటికి కానీ, లేదా ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కి, ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం అనమాట. అలానే నెక్స్ట్ వన్ వచ్చి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని ఇస్తుంది అనమాట. అంటే పాపులేషన్ అనేది పారామీటర్ లో అంటే ఎక్స్పెక్టెడ్ పారామీటర్ లో ఉందా లేదా అనే దాని గురించి. అంటే ఇది ఎస్టిమేట్ చేస్తుంది అనమాట అన్నోన్ పాపులేషన్ వాల్యూ అనేది ఒక సర్టెన్ కాన్ఫిడెన్స్ లెవెల్ వరకు ఉందా లేదా. బేసిక్ గా కామన్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటాయి అంటే 90, 95, 99 ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా అమ్మా.
అలానే రిగ్రెషన్ అనాలిసిస్ ఇదేంటంటే వేరియబుల్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని తెలుసుకుని ప్రెడిక్షన్స్ అనేవి చేస్తుంది అనమాట. ఈ రిగ్రెషన్ అనేది వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ అంటే రిగ్రెషన్ ప్రెడిక్ట్ చేస్తుంది ఒక వేరియబుల్ బేస్డ్ లేదా అనదర్ వేరియబుల్ అని. దీంట్లో టైప్స్ ఉంటాయి. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఉంటుంది, అంటే ఒక వేరియబుల్ ఇండిపెండెంట్ అయితే ఇంకొకటి డిపెండ్ అయి ఉండాలన్నమాట అలా. అలానే మల్టిపుల్ రిగ్రెషన్ అంటే మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అలానే అనోవా అని చెప్పా కదా, అదేంటి అంటే కంపేర్ చేసుకుంటది అనమాట మీన్స్ ఆఫ్ త్రీ ఆర్ మోర్ గ్రూప్స్ ని అలా. నెక్స్ట్ చూసుకుంటే మీన్ అనేది యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీన్ చూసుకున్నట్లయితే మీన్ అనేది యావరేజ్ వాల్యూ అవుతుంది అనమాట అన్ని అబ్జర్వేషన్స్ మీద. అంటే ఆల్రెడీ ఉన్న అన్ని వాల్యూస్ ని బేస్ చేసుకుని వాటిని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. 70 క్యాలిక్యులేషన్ చేసాం మీన్ బై 5 అని, ఎందుకంటే మీకు ఇచ్చిన 5 వాల్యూస్ బై 5 చేస్తే 400/5 80 వచ్చింది. ఓకే, అదే ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే నేను మీ ప్రోగ్రామ్ అక్కడ రన్ చేస్తే చూసాను. నేను ఇప్పుడు టైప్ చేయట్లేదు, మీరు డైరెక్ట్ రన్ చేసుకోవాలి, అది నాకు సంబంధం లేదు. తర్వాత నన్ను మీరు రన్ చేయలేదు చేయలేదు అంటే కుదరదు, అని టైప్ చేయలేదు అంటే కుదరదు. ఇక్కడ ఇచ్చే ప్రతి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసి రన్ చేసేస్తాను. సో మీరు టైప్ చేసుకుని రన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నిన్న క్లాస్ లో చెప్పిన ప్రోగ్రామ్ ఇది ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది, కానీ ఇది ఒక ఓన్లీ పాండాస్ ని యూజ్ చేసి చేసాం అంతే. చూసారు కదా మెయిన్ క్యాలిక్యులేషన్ అనేది అయ్యింది. అనేది ఎలా వర్క్ అయిందో చూసారు కదమ్మా. నెక్స్ట్ చూసుకుంటే మీడియన్. మీడియన్ అనేది మిడిల్ వాల్యూ ఆఫ్టర్ అరేంజింగ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. డేటాని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్ వాల్యూ అని మీడియన్ అని అంటాం. సో దీంట్లో మీడియన్ ఏదవుతుంది, ఆడ్ నెంబర్స్ లో అయితే 40, ఈవెన్ నెంబర్స్ లో అయితే
30 + 20 E/2 చేశారు 25. ఫస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ అర్థమైందో లేదో చూడండి. నెక్స్ట్ జూమ్ సెషన్స్ ఎప్పుడున్నప్పుడు నేను ఇది రాయమంటా మిమ్మల్ని ప్రోగ్రామ్. సో మనం ఈ చూసుకున్నాం కదా, యావరేజ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్. అన్ని వాల్యూస్ లో ఉన్నటువంటి యావరేజ్ ని మనం తీసుకుంటాం. ఇక్కడ మీకు 70, 80, 90 అండ్ ప్రెస్టీజ్ అని ఉంది. టోటల్ ఎంత? 5 కదా. సో 5/, చేస్తాం. వచ్చిన వాల్యూతో /5 చేస్తాం మళ్ళీ. సో ఇలా అన్నమాట మీన్ అనేది అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ యూ గైస్ నో లైక్ బేసిక్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉండుంటే ఇట్ విల్ బి ఈజీ. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ కూడా మీకు రన్ చేశాను కాబట్టి లెట్ గో ఫర్ మీడియన్. సో మీడియన్ లో ఏంటి అంటే ఇది ఒక మిడిల్ వాల్యూ ఆఫ్టర్ అరేంజింగ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో వాల్యూని అరేంజ్ చేసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మిడిల్ వాల్యూని మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ అరేంజ్ చేస్తా 20, 30, 40, 50. సో ఇక్కడ ఈజీగా 40 తీసుకున్నాం. ఈవెన్ వాల్యూస్కి వచ్చేసరికి మిడిల్ వాల్యూస్ 2ని ప్లస్ చేసి /2 చేస్తున్నాం అనమాట. సో అప్పుడు మనకి వచ్చే వాల్యూని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ పైథాన్ ఒక ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇది డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాను అమ్మ. సో యూ గైస్ కెన్ రన్ ప్రోగ్రామ్. ఈవెన్ దో ఇట్స్ యూట్యూబ్ క్లాస్, ఐమ్ గివింగ్ టైమ్ ఫర్ యూ గైస్. యాక్చువల్లీ నేను ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మీరు పాజ్ చేసుకునో ఇంకోటి చేసో టైప్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు ఆ ఫ్లోని మిస్ అవ్వకుండా ఉండేటందుకు నేను ఇలా ఇస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నంపైర్స్ ఎన్పి అని చేసాం. తర్వాత np.array 10, 20, 30, 40. తర్వాత మీడియన్ వేస్తున్నాం. సో చూసుకున్నట్లయితే మీడియన్ ఎంత వచ్చింది? 25.30. అదే ఇంకొక వాల్యూ ఇద్దాం. చూసారు కదా ఏమని ఉంది? మీడియన్ అంటే ఏంటి? ఆఫ్టర్ అరేంజింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ద మిడిల్ వాల్యూ విల్ బి ద మీడియన్ కదా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడ్ ఈస్ ద వాల్యూ దట్ అపియర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఏ వాల్యూ అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అపియర్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఎందుకంటే 2 టైమ్స్ అకర్ అయ్యేలాగా. మీ ప్రోగ్రామ్ రన్ చేయట్లేదు ఎందుకంటే మీకు అర్థమైందని అనుకుంటాం. ఏ వాల్యూ అయితే కంటిన్యూస్ కవర్ అవుతూ వస్తుందో దాన్ని మనం మోడ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేరియన్స్. ఈ వేరియన్స్ అనేది వాల్యూస్ అనేవి ఎంత ఫార్ గా స్ప్రెడ్ అయ్యి అంటే ఫ్రమ్ ద మీన్ అనే దాన్ని చూసుకుంటాయి. స్మాల్ వేరియన్స్ లోనే చూడండి, ఇక్కడ 48, 9 పెద్ద డిఫరెన్స్ లేదు. 1 వాల్యూ 51 సింగిల్ డిజిట్ లో వాల్యూస్ అనేవి సపరేట్ అయింది. లార్జ్ వేరియన్స్ అంటే ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఫార్ములా చూసుకోండి.
అవును. సో 200 వాల్యూ. యాక్చువల్లీ మీకు అక్కడే అవుట్పుట్ కూడా వచ్చింది, మీరు రన్ చేసుకుంటారు అన్నట్టుగా నేను ఇస్తున్నాను మళ్ళీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డీవియేషన్ అన్న. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే ఎంత డేటాని మీ నుండి డీవియేట్ చేస్తుంది అనే దాని గురించి. యాక్చువల్లీ ఫార్ములాస్ అనేవి మేము చెప్పడం మర్చిపోయాను, ఇట్స్ మై ఫాల్ట్. ఇక్కడ మీకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎలాగో తెలుసు కదా. ఇంకా చెప్పాలి అంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అని కూడా చెప్తాము. అంటే ఎంత క్లోజ్ అండ్ ఎంత ఫార్ డేటా అనేది వెళ్తుంది అనే దాని గురించి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో చూసుకున్నారు కదా, స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసిన తర్వాత ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ చేయడం ఇవన్నీ అన్నప్పుడు మీరు ఏవో ఫార్ములాస్ యూజ్ చేయక్కర్లేదమ్మా. యూ టు యూజ్ ద కీస్ అన్నమాట. అట్రిబ్యూట్స్ ని వాటిని యూజ్ చేయాలి మీరు మ్యాథ్స్ లో క్యాలిక్యులేట్ చేసినట్టు కాకుండా. బట్ బేసిక్ ఐడియా కింద మీ ఫార్ములాస్ ని ఒకసారి చూసుకోండి, నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను కాబట్టి. ఒకసారి జస్ట్ రెఫర్ చేస్తే అయిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి.
సో అర్థమైంది కదమ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాబబిలిటీ అంటేనే మీకు అర్థం చేసుకోవాలి లైక్ మేబీ ప్రాబబిలిటీ అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఎస్టిమేషన్ లైక్లీహుడ్ అనే అర్థం అనమాట. మాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా అని కూడా అనొచ్చు. మీకు ప్రాబబిలిటీలో డైస్ వీటి బేస్డ్ మీదే కదా జరుగుద్ది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 అని ఈ డై హ్యాస్ 6 ఫేజెస్ ఇది. సో ఈ క్యాలిక్యులేషన్స్ మీకు ఐడియానే ఉంటుంటది కదా. అలానే కోరిలేషన్స్. ఈ కోరిలేషన్ అనేది బిట్వీన్ టూ వేరియబుల్స్ అంటే రెండు వేరియబుల్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని మెజర్ చేస్తుంది అనమాట. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అని కూడా ఉంటుంది. ఇఫ్ అడ్వర్టైజింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోరిలేషన్ ఎలా వాడతారు మా మీరు బిజినెస్ అనలైటిక్స్ లో అంటే ఇప్పుడు మీరు ఒక యాడ్ ని ప్రమోట్ చేశారు అనుకోండి. ఆ యాడ్ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అయితే దాని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. అదే సేల్స్ తగ్గిపోయినాయి అనుకోండి దాని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. లేదు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వ్యారీస్ ఉంటాయమ్మా వేరియన్సెస్. అంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ మనకి పెరగొచ్చు తగ్గొచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకేనా. ఆ వేరియన్స్ అనేది మారుతూ వస్తుంది అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే ఈ కోరిలేషన్స్ లో నెగిటివ్ అండ్ పాజిటివ్ అని చెప్పా కదా. అడ్వర్టైజింగ్ పెరిగితే సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి సేల్స్ డిక్రీజ్ అవుతే ప్రైసెస్ పెరిగిపోతాయి. అలా ఇక్కడ చూడండి నంపై లో చేస్తున్నారు 10 20 100 ఇక్కడ బి. సో ఇక్కడ ఎన్పి కోరిలేషన్ అండ్ ఎక్స్వై చేసినప్పుడు కోరిలేషన్ అనేది పాజిటివ్ వస్తుంది ఓకేనా. ఇది బెల్ షేప్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇది బెల్ షేప్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాము. దీంట్లో ఏంటంటే మీడియన్ మోడ్ అనేది ఉంటుంది సిమెట్రికల్ గా ఉంటాయి అన్నమాట. సో అబ్జర్వేషన్స్ లో ఏంటంటే లీనియర్ గా సెంటర్ లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే లైక్ అప్లికేషన్స్ లో స్టూడెంట్ మార్క్స్ ఎంప్లాయీ సాలరీస్ ప్రోడక్ట్ ఈఎంఐ ఇలాంటివన్నిటిని కూడా యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ హైపోథిసిస్ టెస్టింగ్. ఇది ఎందుకు అంటే అజంప్షన్స్ ని టెస్ట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే క్లెయిమ్ యావరేజ్ సాలరీ 50,000 అంటే ఇది నిజం ఈ క్లెయిమ్ అనేది నిజంగానే ట్రూవా లేకపోతే ఇది ఈ హైపోథసిస్ అనేది ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ని టెస్ట్ చేసుకోవడానికి లైక్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా అంటే వెదర్ ఇది ట్రూవా ఫాల్సా ఏంటి అలా. రిగ్రెషన్ ఇది ఏంటంటే ఫ్యూచర్ వాల్యూస్ ని మీకు ఇందాక చెప్పా కదా నా హైపోథసిస్ లో అప్పుడు చెప్పా రిగ్రెషన్ ఉంటుంది. ఆ రిగ్రెషన్ అనేది ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఫ్యూచర్ లో ఐ మీన్ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేది చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఈ వాల్యూ లాగా అంటే ఇఫ్ అడ్వర్టైజింగ్ అనేది 50 అయితే సేల్స్ ఎంత ఉండొచ్చు అంటే రిగ్రెషన్ అనేది ఆన్సర్స్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. అది ఏ క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టాటిస్టిక్స్ అమ్మా. నేను మీకు మొత్తం ఒక క్లాస్ లో చెప్పాను కానీ మీకు నేను మీకు ఇప్పుడు మొత్తం థియరాటికల్ గా చెప్పేశాను. నెక్స్ట్ క్లాస్ లో నేను మొత్తం మీకు ఏమంటారు అని ప్రోగ్రామ్స్ లో చెప్తా. సో మీకు అది అప్పుడు అర్థం అవుతుంది క్లియర్ గా. సో మళ్ళీ ఒకసారి ఓవరాల్ గా నేను జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తున్నాను చూడండి. స్టాటిస్టిక్స్ అనేది ఒక ఫౌండేషన్ అమ్మా బిజినెస్ అనలిటిక్స్ లో. ఎందుకంటే మనకి డేటాని సమరైజ్ చేయడానికి కానీ ప్యాటర్న్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా ప్రెడిక్షన్స్ చేయడానికి ఇలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా. అలానే ఆ, ఏంటి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది ఒక సైన్స్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. దేనికి అంటే డేటాని కలెక్ట్ చేయడంలో ఆర్గనైజ్ చేయడంలో కానీ అనలైజ్ చేయడంలో ఇంటర్ప్రిటింగ్ చేయడంలో కానీ ప్రెజెంటింగ్ చేయడంలో కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలానే లైక్ యావరేజ్ మార్క్స్ ఉండొచ్చు ఏ మార్క్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి అలానే మార్క్స్ అనేది ఎంత స్ప్రెడ్ అవుట్ అవుతున్నాయి ఇవన్నీ.
సో అలానే టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయమ్మా. దాంట్లో టూ టైప్స్ అని చెప్పాను. ఒకటి డిస్క్రిప్టివ్ లో మీన్, మీడియన్, మోడ్, ఏరియన్, స్టాండర్డ్ డివియేషన్ ఇవన్నీ చెప్తాను. అలానే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కి వచ్చేసరికి హైపోథిసిస్ టెస్టింగ్, కాన్ఫిడెన్స్ టెస్టింగ్, ఇంటర్వెల్, రిగ్రెషన్ అనేది ఉంటుంది. సో ఇవి ఇలా నడుస్తాయి. ఓకేనా? సో మీకు హైపోథిసిస్ అంటే ఇందాకే చెప్పాను మీకు, మళ్ళీ మీరు మర్చిపోయారా? సో బేసిక్ గా హైపోథిసిస్ అంటే టూ టైప్స్ ఉంటాయి. నల్ హైపోథిసిస్ అని, ఇంకొకటి ఏమో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. దీంట్లో డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉండవు, అలా ఉంటుంది అనమాట. ఆల్టర్నేటివ్ లో ఏంటంటే అన్ని ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకేనా? తర్వాత కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఏంటంటే ఆ, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని పాపులేషన్ ఇది ఫ్యూచర్ పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, ఒక సర్టెన్ కాన్ఫిడెన్స్ లెవెల్ వరకు. రిగ్రెషన్ అనాలిసిస్ ఇది ఏంటంటే వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ని చదివి వాటిని ప్రెడిక్షన్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా? నేను వీటి మీద మీకు కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి రెడీ చేసుకొని నేను మీకు రేపటి క్లాస్ లో, అంటే ఫ్రైడే క్లాస్ లో, ఐ మీన్ రేపు ఫ్రైడే కదా, సో టుమారోస్ క్లాస్, ఫ్రైడే క్లాస్ లో నేను మీకు ప్రోగ్రామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ విల్ గెట్ టు నో హౌ ఇట్ వర్క్స్ అని కూడా. ఓకేనమ్మా? సో మీరు నథింగ్ టు వరీ. జస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఒక బేసిక్ ఐడియా కోసం, అంతకు మించి మీకు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలని కాదు నాకు. ఎందుకంటే లైక్ మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఇప్పటి వరకు ఈ క్లాసెస్ వరకు మీకు పైథాన్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, లిస్ట్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎలా ఉంటాయి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ, అలానే ఇంకా ఏంటది, లిస్ట్, ట్యూపుల్, డిక్షనరీస్, సెట్స్, అవి చెప్పాను. ఆ తర్వాత లూప్స్ చెప్పాను. లూప్స్ లో ఫోర్ పిల్లర్స్ చెప్పాను. ఎన్కాప్సులేషన్, అగ్రిగేషన్, ఇవన్నీ. ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పాను. అవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఆ ఆ తర్వాత లైబ్రరీస్ చెప్పా. టూ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ చెప్పా, పాండాస్ అండ్ నంపై, ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ని. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ఈ స్టాటిస్టిక్స్ మాక్సిమం ఫ్రైడే క్లాస్ లో నేను అవగొట్టేస్తా, లైక్ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం. సో తర్వాత మనం బేసిక్ ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ లాంటివి ప్రోగ్రామ్స్ ని బేస్ చేసుకుని, అంటే బోత్ టైప్ బేస్ చేసుకుని చేద్దాం. సో టుడే దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అమ్మ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా టాపిక్స్ చూసుకుందాం. మీరంత వరీ అవ్వాల్సిన కూడా ఏం లేదు. ఐ కెన్ మేక్ ష్యూర్. థ్యాంక్ యూ ఫర్ టుడే.